ఒక సాటి దళిత ఎమ్మెల్యేను మీరు బట్టలు గుడ్డలు కూడా తీసి కొట్టి కౌల స్కిల్లాలకు మేము పంపిస్తానడం అనేది ఒక ఎమ్మెల్యే స్థాయిలో 1కి 4 సార్లు మీరు ఆలోచన చేసి స్పీచ్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. అక్కడక్కడ మరి పెద్ద పెద్ద టౌన్లలో ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఈరోజు జూకల్లో ఇసుక క్వారీ ఉంది. మీరు ఎక్కడ రూపాయి ఇసుక మరి క్వారీలో ₹1 తీసుకురా? మీ మీద మీరు గొప్ప విద్యావంతులని లేకపోతే విదేశాలలో మీరు బిజినెస్ చేసిండ్రని మీ దగ్గర బాగా డబ్బు ఉందని మీరు ప్రజలకు బాగా డెవలప్మెంట్ చేస్తారని ప్రజలు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఓటేసి గెలిపించారు. మీడియాలో మాట్లాడినా లేకపోతే పత్రికలలో మాట్లాడినా సమావేశాలలో మాట్లాడినా సభలలో మాట్లాడినా కేవలం మీ మాటలు ఎట్లుండాలి, నేడు నాటి గవర్నమెంటు నాటి పాలకులు ఇట్లా చేసిండ్రు ఇగో నేను ఇది చేస్తున్న కాడ ఉండాలి. కానీ మీరు కొంచెం మాట్లాడే కాడ ఎందుకంటే ఒక మాదిగ బిడ్డ నేను ఒప్పుకున్నారు. నేను ఒక మాదిగ బిడ్డగా మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నా. ఒక మాదిగ తల్లి పేగు పంచుకొని తెంచుకొని పుట్టిన అన్నారు. నేను ఒక మాదిగ బిడ్డగా మిమ్మల్ని గౌరవిస్తా. కానీ ఒక మాజీ ఎమ్మెల్యే గారికి బట్టలు ఊడదీసి కొడతానడం మాత్రం నాకు నచ్చలేదు. మీరు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే గారికి ఆ మాజీ ఎమ్మెల్యే గారికి మరి ఎక్కడ ఆయన మీ గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడలేదు. మీ గురించి ఎక్కడైనా వల్గర్గా కానీ ఒక్క మాట కూడా ఇప్పటి కూడా మాట్లాడినట్టు నేను చూడలే మీడియాలో. మీరు దళితుడు, ఆయన కూడా ఒక దళితుడే. ఒక సాటి దళిత ఎమ్మెల్యేను మీరు బట్టలు గుడ్డలు కూడా తీసి కొట్టి కౌల స్కిల్లాలకు మేము పంపిస్తానడం అనేది ఇది ముమ్మాటికి ఇది మీకు మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయము. ఎమ్మెల్యే పదవిని తీసుకురాకపోతే పట్టలుడగొట్టి చుక్క నియోజకవర్గం నేను 10 లక్షలు నీవు 7 నెలల్లో ఎమ్మెల్యే అవుతావో కాదు. కానీ ఒక విషయం పక్కా చెప్తున్నా, 7 నెలల్లో నీకు ఖిల్లా జైలుకు పంపకపోతే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. సరే మీ కాడ బాగా డబ్బులు ఉండొచ్చు, బాగా విద్య ఉండొచ్చు, విదేశాలు మరి ప్రపంచ స్థాయిలో మీకు గుర్తింపు ఉండొచ్చు. సరే దానికి మేము గౌరవిస్తాం. కానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే గారిని మాట్లాడడం అనేది ఇది సమంజసం కాదు. అసలు అదే మాటగా ఎవరన్నా మిమ్మల్ని మాట్లాడితే మీకు ఎంత బాధ అనిపిస్తుందో మీరు ఆత్మ పరిశీలన చేసుకోరి. మీకు అవసరమైతే ఆ ఎమ్మెల్యే గారు 6 నెలల్లో ఆయన బాబత్ ఏదైతే నేను కోర్టులో కేసు చేయించుకుంటానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందో, నా ఫేవర్లో ఆ కేసును నేను ఏదో చేసుకుంటానని చెప్పడం జరిగిందో, మీరు ఇంకా అవసరమైతే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఆయనకు అగనెస్ట్గా మీరు తెచ్చుకోరి. కోర్టు పరిధిలో ఉంది, ఎవరు ప్రశ్నించడానికి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కూడా మాజీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయాలు మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అది తప్పకుండా అసందర్భం. కాబట్టి వారు మాట్లాడింది ఎట్లా తెచ్చుకోమని మీరు మాట్లాడుంటే బాగుండేది. కానీ ఈరోజు 100% నేను కూడా ఎంక్వైరీ చేసిన మీరు దళిత మరి మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన ఒక తల్లికే మీరు మరి పేగు తెంచుకొని పుట్టిననే విషయాన్ని నేను కూడా గ్రహించిన. కాబట్టి అది కోర్టు పరిధిలో న్యాయం అయితే తప్పకుండా మరి న్యాయం కోర్టు చేస్తుంది. కానీ ఈరోజు కోర్టు పరిధిలో ఉన్నదానికి మీరు ఎమోషనల్గా స్పీచ్లలో అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ అయింది కాదనే భావన నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ముమ్మాటికి మీరు గృహజ్యోతి పథకము 2500 రూపాయలు, అది మహిళ ఆర్థికంగా ఎదగడానికి మహిళా సార్థకత కోసం తీసుకున్న ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుట్లో మొట్టమొదటిది మీ శ్రమ, మొట్టమొదటి మీ ప్రయత్నం ఉండాలి. అంతేకాకుండా ఈరోజు 4000 రూపాయల పెన్షన్ వితంతులకు కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఈరోజు 4000 పెన్షన్ ఇప్పించే కాడ మీ ప్రయత్నం ఉండాలి, మీ కృషి ఉండాలి. తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ మరి చేసుట్లో ప్రభుత్వం ద్వారా, తర్వాత 2 లక్షల మరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసుట్లో మీ పాత్ర ఉండాలి, మీ కృషి ఉండాలి, ప్రభుత్వానికి మీ విన్నపం ఉండాలి. ఈరోజు అంతేకాకుండా మళ్ళీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరేమైతే రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారో అది ఇప్పించే ప్రయత్నంలో మీ ప్రయత్నం ఉండాలి. ప్రభుత్వానికి అసెంబ్లీలో మాట్లాడి మేము ఇది ప్రజలకు హామీ ఇచ్చినాము, ఈ హామీ నెరవేర్చే దిశగా
మనం ఆలోచన చేయాలని పద్ధతిలో మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ముమ్మాటికి మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు రాజకీయాలు ప్రతిపక్ష పాత్ర, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాత్ర ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం చూపించే దిశగా ఉండాలి. ఈరోజు కేవలం ముమ్మాటికి ఈరోజు ప్రచారం ఎక్కువ చేస్తూ ఉన్నారు, ఈరోజు పని తక్కువ చేస్తున్నారు అనేది మా భావనగా మేము ప్రజల తరపున మీకు విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు జూకల్ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈరోజు మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ మోడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. అది మీకు గుర్తు చేస్తున్నాం. అది అసెంబ్లీలో మాట్లాడతారా, లేకపోతే కేంద్రం ఉంటే కేంద్ర పరిధిలో ఉంటే కేంద్రానికి మాట్లాడతారా? దానికి సంబంధించిన సమస్యలకు మీరు పరిష్కార మార్గం చూపించండి. తర్వాత 8 మండల హెడ్ క్వార్టర్లకు సంబంధించిన అన్ని బస్టాండ్లలో ఏవైతే మౌలిక వసతులు లేవో వాటన్నిటి కూడా పరిష్కరించే నేను మార్గం చూపిస్తా. పరిష్కారం చేసి బస్టాండ్లకు మోడల్ బస్టాండ్లుగా మారుతున్నారు. ఆ బస్టాండ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దాని మీద మీ కృషి ఉండాలి. అంతేకాకుండా మీరు మొట్టమొదటి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 50% రోడ్లు ఈ జుక్కల్ నియోజకవర్గంలో లేవు అని మీరు మీడియా సమక్షంలో మాట్లాడినారు. దానికి సంబంధించి అసలు 50% రోడ్లు ఈ 8 మండలాల్లో ఏ గ్రామానికి లేవో దానికి సంబంధించి మీరు ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ఇవన్నీ తీసుకుపోయి సంబంధించిన R&B వాళ్ళకో లేకపోతే ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఇవి పరిష్కరించే మార్గం చేయించండి. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఇందిరమ్మ హౌస్ కింద, మరి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద డబల్ బెడ్రూమ్ కింద 5 లక్షల రూపాయలు ఎక్కడ వీలైతే మీరు అక్కడ గరిబోలు కట్టుకోండి, మేము డబ్బులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఉన్నది. అక్కడ దాని మీద ఒక స్పష్టతగా మాట్లాడాలి. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ప్రజా సమస్యలు, ఈరోజు ఎస్సీ డిక్లరేషన్ ఉంది, బీసీ డిక్లరేషన్ ఉంది, మైనార్టీల డిక్లరేషన్ ఉంది, ట్రైబల్ ఎస్టీలకు సంబంధించిన డిక్లరేషన్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. తర్వాత ఈరోజు మరి నిరుద్యోగ వృత్తి కింద యువతకి 3,000 4,000 రూపాయలు ఇస్తాను మరి మీరు మాట ఇచ్చిండ్రు. మరి వాటన్నిటి మీద మీరు దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం చేయండి. ఈరోజు ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులు. ఈరోజు ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎమ్మెల్యే అంటే సేవకుడు, ఎమ్మెల్యే అంటే ప్రజలకు ప్రతినిధి, ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యలు అసౌకర్యాలు తీర్చేవారు, ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి వీలైనంత వరకు పరిష్కారం చేసేవారు. ఇలా మీరే చెప్తున్నారు ఏ హాస్పిటల్లో కూడా నర్సులు లేరు, హెడ్ నర్సులు లేరు, డాక్టర్లు లేరని మాట్లాడుతున్నారు. మీరే చెప్తున్నారు ఏ స్కూళ్ళల్లో కూడా టీచర్ లేరు, ఏ కాలేజీల్లో కూడా లెక్చరర్ లేరు, ఏ హాస్టళ్లలో కూడా వార్డన్ లేరని ఈరోజు పేపర్లో వచ్చింది. ఇక వీటి మీద మీ దృష్టి సారించండి. ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు టీచర్లకు సంబంధించిన అన్ని ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు, డాక్టర్లు నర్సులకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు, అన్నిటికీ పరిష్కార మార్గం ఉద్యోగం సంబంధించి వాటి మీద మీ కేంద్రీకరించండి. ఈరోజు కేవలం పరస్పరంగా ఆరోపణ చేసుకోవడం ద్వారా ఈరోజు దళిత బంధు గత ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈరోజు జెడ్పీటీసీ గారి అకౌంట్లో కోర్టు ఉన్నాయి, ఎంపీపీ గారి అకౌంట్లో కోర్టు ఉన్నాయి, వాళ్ళ అకౌంట్కి సంబంధించి మీరు మాట్లాడడం అనేది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మీరు కూడా ఈరోజు తెలంగాణ మొత్తంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎమ్మెల్యేలు ఏమైనా సత్యపురుషులా? ఇది మీరు ఎమ్మెల్యేలు అయినరు, ₹1 లంచం తీసుకోకుండా మీరు పని చేస్తారా? కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకోకుండా పని చేస్తారా? ఇసుక క్వారీ దగ్గర మీరు కమిషన్ తీసుకోకుండా ఎమ్మెల్యే పదవి నడిపించగలుగుతారా? మీకు వచ్చే 2 లక్షల ఉద్యోగాలతోటి మీరు ఎమ్మెల్యే పదవి ఈ నియోజకవర్గంలో చేయగలుగుతారా? దీనికి మీరు ముందు సమాధానం చెప్పుర్రి. ఈరోజు తోట లక్ష్మీకాంతరావు గారు ఎమ్మెల్యే గారు మీరు ఎన్ఆర్ఐగా ఈ యొక్క జూకల్ ప్రాంతాల ప్రజలకు మీరు పరిచయం అయ్యిండ్రు. మీ మీద మీరు గొప్ప విద్యావంతులని, లేకపోతే విదేశాలలో మీరు బిజినెస్ చేసిండ్రని, మీ దగ్గర బాగా డబ్బు ఉందని, మీరు ప్రజలకు బాగా డెవలప్మెంట్ చేస్తారని ప్రజలు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఓటేసి గెలిపించిండ్రు. కానీ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈరోజు మీరు కాంట్రవర్సీ కాడ మాట్లాడడం ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈరోజు ముమ్మాటికి ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి పరులే, ఎంపీలు అవినీతి పరులే, ముఖ్యమంత్రులు అవినీతి పరులే. ఎవరు సత్యపురుషులు ఉన్నారండి? ఎవరు సత్యపురుషులు ఉన్నారు? దళిత బంధులో వాళ్ళని ప్రజల్లో బదలాం చేసిండ్రు. అది అధికారికంగా ఏ విధంగా అవుతుంది? మీరు అధికారికంగా ఎమ్మెల్యేగా ఉండి అనాధికారికంగా మీరు మాట్లాడడం అనేది అది భావ్యం కాదు. ఈరోజు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు, ఒక మీడియాలో వచ్చింది లేదు, లేకపోతే ఒక కలెక్టర్ గారి ద్వారా ఎక్కడన్నా ఒక ఆధారం ఉన్నది లేదు.
ఈరోజు కలెక్టర్ గారు గ్రౌండింగ్ చేసిండ్రు, మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు గ్రౌండింగ్ చేసిండ్రు, మండల నాయకులందరూ కూడా దానికి సంబంధించి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళు కాగితాలన్నీ పంపిస్తే కలెక్టర్ గారు మంజూరు చేస్తే దానికి సంబంధించి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరండి? జిల్లా పరిషత్ చైర్మన్ ఒక బీసీ మహిళ మున్నూరు కాపు. అసలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు? వారు ఒక మున్నూరు కాపు బిడ్డ, ఒక బీసీ బిడ్డ. ఈరోజు మున్నూరు కాపు బీసీ బిడ్డను మీరు ఈరోజు కోటి రూపాయలు అవినీతి చేసిండు అనడం ఇది ఎంతవరకు వాస్తవం అడుగుతున్నాం. ఈరోజు ఏది దుర్గారెడ్డి గారు ఎంపీపీ వారు కోటి రూపాయలు ఏదైతే ఈరోజు తీసుకున్నారని చెప్పేసి అకౌంట్లో వచ్చినారని చెప్పేసి మీరు మరి మాట్లాడుతూ ఉన్నారో దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవి బయట పెట్టాలి, తప్పకుండా బయట పెట్టమని కూడా ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం వల్ల అది మీకు నష్టం తప్పితే ఈరోజు ఎవ్వరికీ నష్టం కాదు. మీరు ఎమ్మెల్యే స్థాయిలో మీరు ఆలోచన చేసి ఎమ్మెల్యే స్థాయిలో 1కి 4 సార్లు మీరు ప్రిపేర్ అయ్యి ఒక ఎమ్మెల్యే స్థాయిలో 1కి 4 సార్లు మీరు ఆలోచన చేసి స్పీచ్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఇక మైక్ దొరికింది కదా అంటే ఏదంటే అది మాట్లాడితే ఈరోజు కేసీఆర్ డైలాగు రేవంత్ రెడ్డి కొడతాడు, రేవంత్ రెడ్డి డైలాగు మీరు కొడతారంటే ఈ డైలాగులతోటి పనులు కావు. మేము ఇంకోటి చెప్తా ఉన్నాం, ఈరోజు 1,00,000 కోట్లకు అధిపతి అయిన కేసీఆర్నే ప్రశ్నించినాం. 1,00,000 కోట్లకు అధిపతి తెలంగాణ దోచుకున్న కేసీఆర్ను ప్రశ్నించినాం. 119 మంది ఎమ్మెల్యేలు ప్రశ్నించినాము, బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించినాము. ఆ బీఆర్ఎస్ పార్టీ దించిన దాంట్లో మా పాత్ర పెద్దగా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ దించిన దాంట్లో మా పాత్ర పెద్దగా ఉన్నది. కానీ మీరు ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో దానికన్నా మెరుగైన మరి ఈరోజు అభివృద్ధి చేసి సంక్షేమ పాలన అందించి ఇక్కడ ఇల్లు లేని వారికి ఇన్ని ఇల్లు కట్టినాం. మేము ఇక ఇంతమంది కొత్త వారికి పెన్షన్ ఇచ్చినాం, 4,000 పెన్షన్ ఇస్తున్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేసినాం, 2 లక్షల ఉద్యోగ కల్పన చేసినాం. ఇవన్నీ కూడా చేసినాం కాబట్టి మాకు మళ్ళీ ఓటేయమని మీరు అడుకోరు, మాకు తప్పులేదు. కానీ ఈరోజు మీ బాధ్యతను విస్మరించి ఈరోజు ఏదైతే నాగుల మడుగు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మీరు సందర్శనార్థం ఏదైతే వెళ్ళిండ్రో మేము తప్పకుండా స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వం దానికి మంజూరు చేసింది, మీ హయాంలో మీ పర్యవేక్షణలో దానికి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు, మేము తప్పకుండా స్వాగతిస్తాం. తర్వాత ఏదైతే మన కర్ణాటకకు సంబంధించి ఈరోజు లేండి ప్రాజెక్ట్ ఉన్నదో ఆ లేండి ప్రాజెక్టుకి సంబంధించి మీరు 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అసెంబ్లీలో లేవనెత్తినో అది ప్రయత్నం చేయురి, మేము తప్పకుండా స్వాగతిస్తున్నాం. అదే క్రమంలో నిజాం సాగర్ ప్రాజెక్టు తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు తర్వాత కౌలస్ డ్యామ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ 2 ప్రాజెక్టులను క్రోడీకరించి ఈరోజు ఈ 2 ప్రాజెక్టుల నీళ్లు ఈరోజు నిజాం సాగర్ ప్రాజెక్టు నీళ్లు బాన్స్వాడ పోతున్నాయి, ఎల్లారెడ్డి పోతున్నాయి, ఇక్కడ సిరిసిల్ల పోతున్నాయి, ఎక్కడెక్కడ దాదాపుగా 7 వర్ణి పోతున్నాయి. 7 నియోజకవర్గాలు మా నిజాం సాగర్ ప్రాజెక్టు నీళ్ళు ఇస్తున్నది. ఈరోజు ప్రభుత్వం మీదే ఉన్నది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయండి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు మాకు సరిపడ్డ తర్వాత కౌలస్నాల ప్రాజెక్ట్ నీళ్లు మరి నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు ఇవి 2 క్రోడీకరించి ఈరోజు కాలువలు తీసి నీళ్ళు ఇస్తే దాదాపుగా మొత్తం 100% జుక్కల్ ప్రాంతాన్ని ఈరోజు వ్యవసాయ రంగంలో సస్యశ్యామలంగా మార్చవచ్చు, గొప్పగా దిగుబడి తీసుకోవచ్చు. ఈరోజు పెట్టుబడి సాయం ఎంత ఇస్తారో ప్రతి పంటకు దాని విషయంలో మీరు మాట్లాడురి. ఈరోజు మరి పంట కొనుగోలు వాళ్ళకి ఎంత న్యాయం చేస్తారో దాన్ని మాట్లాడురి. ఈరోజు అదంతా పక్కకు పెట్టి నేను ఒకటి మాత్రం చెప్తున్నా, హనుమంత్ సిండే గారు తప్పకుండా ప్రజా పోరాటములు ఉండాలి, బోర్గి సంజీవ్ ప్రజా పోరాటములు ఉండాలి, అన్ని పార్టీల నాయకులు ప్రజా పోరాటములు ఉండాలి. ఎన్నికలు వస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపైన హనుమంత్ సిండే గారు ఖండించాల్సిందే, మేము ఖండిస్తే దానికి మీరు ప్రతిఫలం ఇవ్వండి, బదులు ఇవ్వండి, ఆన్సర్ ఇవ్వండి. అంతేగాని ఈరోజు ముమ్మాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేంత వరకు బోర్గి సంజీవ్ తప్పకుండా పోరాటం చేస్తాడు. జుక్కల్ నియోజకవర్గంలో ప్రతి హామీ నిలబెట్టుకునేంత వరకు పోరాటం చేస్తాడు. మీరు జైలుకి పంపిస్తారా, కౌలాస్ కిల్లకు పంపిస్తారా, లేకపోతే హైదరాబాద్లో చెంచల్ కూడా జైలుకి పంపిస్తారా, మీరు డిసైడ్ చేసుకోరి. ఎందుకంటే ప్రజా పోరాటం చేసుట్లో ప్రజల తరపున ప్రశ్నించడానికి మేము జైళ్లకు కేసులకు భయపడటంలో మేమైతే కాదు.
మా జైలు కొత్త ఏం కాదు, కేసులు మాకు కొత్త ఏం కాదు, కోర్టుకు తిరుగుడు మాకు కొత్త ఏం కాదు. కానీ ఈరోజు ముమ్మాటికి ఒకటి మాత్రం చెప్తున్నాము, ఎమ్మెల్యే స్థాయిలో మీ మీద జూకల్ ప్రజలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ హోప్స్ అన్నిటికీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసే దాంట్లో భాగంగా మీరు తీవ్రంగా కృషి చేయండి, ప్రయత్నం చేయండి. ఈరోజు ముమ్మాటికి చెప్తున్నాం, ఈరోజు ప్రజలకు కావాల్సింది జుక్కల్ ప్రజలకు 2 లక్షల రుణమాఫీ, ఈరోజు యువతకు ఉద్యోగాలు, ఈరోజు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షను, ఈరోజు గృహజ్యోతి 2500 రూపాయల గృహజ్యోతి. ఇట్లా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ, ఈరోజు డ్వాక్రా మహిళలకు రుణాలు, వాళ్ళకు రుణమాఫీలు, ఇట్లా ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిక్లరేషన్తో పాటు ఈ 6 గ్యారంటీలలో ఉన్న 15-18 గ్యారంటీలతో పాటు ఈరోజు 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగ కల్పన, ఈరోజు ప్రధానంగా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఈరోజు రైతు పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈరోజు నేను ఎస్సా నువ్వు కాదా, ఎస్సో కాదో అది అంతా అది అయిపోయింది, ఆ కొట్లాట పంచాయతీ అయిపోయింది, ఏదైనా ఉంటే కోర్టులో తీర్చుకోరి. ఈరోజు నేను కూడా చెప్తున్న వ్యక్తిగతంగా, నేను మాదిగ తల్లి పేగు తెంచుకొని పుట్టినా అని మీ నోటితోడు మీరు బహిరంగంగా ఒప్పుకున్నారు. కాబట్టి నేను ఒక మాదిగ బిడ్డగా నేను మీ మీద కేసు పెట్టిన, అది మీకు కూడా తెలుసు. నేను మీడియా ద్వారా చెప్తున్నా, 100కు 100% నా కేసును నేను విత్డ్రా చేసుకుంటా. ఈరోజు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అవుతారు, మీరు ఎమ్మెల్యే అవుతారు. ఈరోజు మా పోరాటాలు మీకు పనికి వస్తాయి. కాబట్టి మీరిద్దరు కొట్లాడుకోరి, నా కేసునే విత్డ్రా చేసుకుంటా. నీ దమ్మేందో, మాజీ ఎమ్మెల్యే దమ్మేందో మీరు చూసుకోరి. నా కేసు తప్పకుండా నన్ను ఎవరు అడిగినా, ఎవరు అడగకపోయినా నేను మీకు అడిగే అవసరం కూడా లేదు. నేను మాదిగా తల్లి పేగు తెంచుకొని పుట్టినా అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ ఒక్క మాటకే ఈరోజు 100కు 100% మీ యొక్క కేసును, మీ మీద పెట్టిన కేసును నేను బహిరంగంగా ఉపసంహరణ చేసుకుంటున్నా. కానీ ఇంకో విషయం, ఈరోజు మున్నూరు కాపు బీసీ బిడ్డ, ఈరోజు దఫేదార్ రాజు గారు వారి మేడం మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. కానీ మీరు వారి మీద ₹1 కోటి సంబంధించిన మీరు ఏదైతే ఆరోపణ చేసిండ్రో తప్పకుండా ఈరోజు జెడ్పీటీసీలు అవినీతి పరులు, ఎంపీపీలు అవినీతి పరులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవినీతి పరులు, సర్పంచులు అవినీతి పరులు. ఎమ్మెల్యేలు అవినీతి పరులు కాదా? ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకోరా? ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించరా? ఎమ్మెల్యేలు దేంట్లో మీరు చెప్పుర్రి. ఈరోజు దళిత బంధులో వాళ్ళు తీసుకోవడానికి ఆ దళిత బంధుకు వాళ్లకు ఈ గవర్నమెంట్కి ఏమీ సంబంధం ఉండదు. కాబట్టి ఇంకోటి చెప్తా ఉన్నా, ఈరోజు అంటే ఎమ్మెల్యేలే అవినీతి చేయాలా? ఎమ్మెల్యేలే కోటేశ్వర్లు కావాలా? ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే సత్యపురుషుడు ఉన్నాడు? తినడానికి అన్నం లేనోడు 100 ఎకరాలకు పోయిండు, తినడానికి అన్నం లేనోళ్ళు కోట్లు పోయిర్రు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలుగా మీకేమని ఉంటే మీరు రాజకీయంగా ఈరోజు మీరు కోట్లలో కొట్లాడుండి ప్రజా సమస్యల మీద మీరు ఇక్కడ ప్రజల మీద సమస్యల మీద కానీ గవర్నమెంట్లో పనిచేసే విధానంలో కానీ మీరు కొట్లాడుండు. కానీ ఈరోజు జిల్లా పరిషత్ స్థానిక సంస్థల నాయకులు అవినీతి పరులంటే బోర్గి సంజయ్ ఒప్పుకోడు, 100కు 100% ఒప్పుకోడు. తప్పకుండా జెడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, సర్పంచులకు కానీ, ఈరోజు ఎంపీటీసీలకు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లకు కానీ, మరి ఎమ్మెల్యే కాదు ఎవరైనా కూడా ఎలాంటి అవినీతి ఆరోపణ చేసినా ఎట్టి పరిస్థితుల్లో బోర్గి సంజీవ్ ఖండిస్తాడు, 100% ఖండిస్తాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ చరిత్ర తీయురి. ఏడికేలు వచ్చిండ్రు వీళ్ళందరూ అవినీతి చేస్తేనే కదా ఈరోజు కార్ల మీద తిరుగుతుండ్రు, ఈరోజు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. వీళ్ళందరూ అక్కడక్కడ మరి పెద్ద పెద్ద టౌన్లలో ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు జూకల్లో ఇసుక క్వారీ ఉంది, మీరు ఎక్కడ రూపాయి ఇసుక మరి క్వారీలో ₹1 తీసుకోరా? ఈరోజు ముమ్మాటికి మీ మీద కూడా ఒక ఆరోపణ జరుగుతూ ఉన్నది ఏంటంటే జుక్కల్లో ఇసుక క్వారీ మీ సొంత కార్యకర్తల పేరో లేకపోతే అనుచరుల పేరు మీద చేసుకొని మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మీ అత్యంత సన్నిహితులే, మీతోటి తిరిగేటోళ్ళే, మీ దగ్గర ఉండేటోళ్ళే మాకు సమాచారం ఇచ్చిండ్రు. దానికి మీరు ఏమంటారు? ఈరోజు ముఖ్యంగా అన్ని కాంట్రాక్టులలో ఎమ్మెల్యేలకు కమిషన్ ఇస్తారు, ఇయ్యరా? మీరు తీసుకోరా?
R&B వాళ్ళు ఇస్తారు, పంచాయతీరాజ్ వాళ్ళు ఇస్తారు, RWS వాళ్ళు ఇస్తారు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి వర్క్లో కూడా మీ ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటారా లేదా మీరు మాకు చెప్పురి. నేను ఓపెన్గా అడుగుతున్నా. గతంలో షిండే సాబ్ తీసుకున్నారు, గతంలో గంగారాం సాబ్ తీసుకున్నారు, గతంలో అందరు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు తీసుకోకుండా అవుతుందా? సాధ్యమవుతుందా? ఈరోజు కేసీఆర్ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కరప్షన్ చేసిండు, ఎంపీల స్థాయిలో, ఎమ్మెల్యేది మన మినిస్టర్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు. ఈరోజు ఇక సాక్షాత్గా బ్రహ్మదేవుడే ఇక్కడ దిగి వచ్చినట్టు, ఇక జీససే దిగి వచ్చినట్టు, అల్లానే దిగి వచ్చినట్టు, ఇక అందరు అవినీతి పరులే, ఇక మేమే కరెక్ట్ అంటే ఇది న్యాయమైన పద్ధతి కాదు. మేము చెప్తా ఉన్నాం, పారదర్శక పాలన మీరు చేపి చూపించండి. వాళ్ళు ఏం చేసిరో వాళ్ళ మీద మేము ఆరోపణ చేసినాం. వాళ్ళు ఏం చేసిరో వాళ్ళ మీద బ్రహ్మాండంగా కొట్లాడిన. బోర్గి సంజీవ్ జూకల్లో నా పాత్ర ఏందో, నేను ఎంత కొట్లాడినో, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చాలా కొన్ని 9 సంవత్సరాలను కొట్లాడినా. మీరు ఈరోజు వచ్చి సరే మీరు డైరెక్ట్ నేరుగా గవర్నమెంట్లో వచ్చిరో ఒక ఎమ్మెల్యే అయ్యారు, మీకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చుడులో ప్రత్యేకమైన శ్రద్ధ చూపియుర్రి. రైతుల రుణమాఫీ చేసుడులో మీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపియుర్రి. రైతులకు పెట్టుబడి సాయం అందించుడులో ప్రత్యేక దృష్టి చూపించుర్రి, ప్రత్యేక శ్రద్ధ చూపించుర్రి. రైతులకు పంట కొనుగోలు చేసి వాళ్ళ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుట్లో మీ ప్రత్యేకమైనటువంటి ఈరోజు దృష్టి మీరు సారించుర్రి. ఈరోజు రైతులకు సంబంధించి ఏ కష్టాలు ఇబ్బంది రాకుండా వాళ్ళకు ఆదుకునే ప్రయత్నం చేయుర్రి. ఈరోజు చదువుకున్న నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఈరోజు స్క్రాప్ దుకాణాలలో కానీ, హోటళ్లలో కానీ, అడ్డ మీద కూలీ కానీ, వ్యవసాయ కూలీకి కానీ ఈరోజు ఒక చేయరానటువంటి పనులు ఈరోజు చేస్తూ నిరుద్యోగ యువత ఈరోజు పెళ్లి కాకుండా ఉంటున్నారు. వాళ్ళకు ఉద్యోగ కల్పన ఇచ్చుట్లో మీ ప్రత్యేకమైన దృష్టి సారించుర్రి. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఎమ్మెల్యేల ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి హోదాలో మేము మీకు గౌరవిస్తాం, ప్రతిపక్ష హోదాలో మీరు మాకు గౌరవించుర్రి. ఇక ఓలన్ షో అంతా నేనే, ఇక ఏది కర్త కర్మ నేనే, ఇక ఎవరు మాట్లాడొద్దు. డిక్టేటర్షిప్ మరి మీరు ఏదైతే డిక్టేటర్షిప్గా మీరు పాలన చేస్తే తప్పకుండా మేము ప్రతిఘటిస్తాం. కార్యకర్తలను గౌరవించుర్రి. మీ కాంగ్రెస్ పార్టీలోనే మీ కార్యకర్తలే మాకు కనీసం గౌరవించట్లేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది వాళ్ళ ఆవేదన మాతో చెప్తా ఉన్నారు. అన్నా మాకెవరు అసలు గౌరవమే లేదంటున్నారు. కానీ నేను మీకు మాత్రం చెప్తున్నా, మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓటేసిండ్రు, మీకు బీజేపీ పార్టీ వాళ్ళు ఓటేసిండ్రు, మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేసిండ్రు. పార్టీలకు అతీతంగా ఈరోజు కులమతాలకు అతీతంగా ఒక కొత్త వ్యక్తి అని మీకు ఓటేసి మీరు ఎవరికి పరిచయం లేకున్నా, మీకు ఎవరికి ఎలాంటి వ్యక్తులతో సంబంధం లేకున్నా, ఈ ప్రాంతంతో మీకు సంబంధం లేకున్నా, ఈ ప్రాంతంలో మీ పోరాటం చేసిన దాఖలాలు లేకున్నా, మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయకున్నా, ఏకంగా మీకు కేవలం ఒక కొత్త వ్యక్తి, ఒక ఎన్ఆర్ఐ అట, ఒక విద్యావంతుడట, ఒక మంచి మేధావట, బాగా డబ్బులున్నాయట, ఇవన్నీ కూడా చూసి మంచి క్వాలిటీస్ ఉన్నాయటని మీకు గెలిపించారు. కానీ ఈరోజు మీరు తవ్వుకుంటపోతే ఇక మీకు తవ్వేటోళ్ళు స్టార్ట్ అవుతారు. ఈరోజు ఒకటి మీకు ఏదైనా ఎవరి మీద ఆరోపణ చేసేది ఉంటే బాధితులను తీసుకొని బాధితులతోటి మాట్లాడియురి. మీ అధికారం ఉన్నది, గవర్నమెంట్ మీద ఉన్నది, బాధితులు తీసుకొని సంబంధించిన అధికారులకు కంప్లైంట్ ఇయ్యురి. దళిత బంధు విషయంలో ఒకవేళ జైలుకు పోవలసి ఉంటే జిల్లా అధికారులు పోతారు, మండల అధికారులు పోతారు, 100% పోతారు. ఈరోజు ఎమ్మెల్యేగా మీకు ఎలాంటి అధికారాలు లేవు, ఒక్క అధికారం రికమెండ్ చేస్తారు అంతే. ఏ చిన్న పథకం అమలు చేయాలన్నా తప్పకుండా ప్రభుత్వ అధికారుల ద్వారా, ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే, ప్రభుత్వ శాఖల అధికారుల ద్వారానే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి పథకం అమలు అవుతాయి. మరి అది కూడా తెలియకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ ఏ పథకం అమలు అయినా మీకేమీ సంబంధం లేదు. పెన్షన్ కాడికి వెళ్ళి, 6 గ్యారంటీల కాడికి వెళ్ళి, ఉద్యోగం కాడికి వెళ్ళి మీకు ఏ పథకము ప్రజలకు చెందినా అది అమలైనా ఎమ్మెల్యేకి ఏం సంబంధమే లేదు. ఒక ప్రజాప్రతినిధిగా మా ప్రభుత్వం గిన్ని ఉద్యోగాలు ఇచ్చింది, గింత సంక్షేమం చేసింది, గింత అభివృద్ధి చేసింది అని చెప్పుకోవడానికి ఎమ్మెల్యే పనికొస్తారు తప్పితే మీరు ప్రత్యక్షంగా సంతకం పెట్టి చేసేటి ఏముండయి. జిల్లా కలెక్టర్ గారి స్థాయిల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మరి సంబంధించినటువంటి శాఖ వాళ్ళు పని చేస్తారు.
కానీ మరి ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నా, మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన, ట్రైబల్కి సంబంధించిన డిక్లరేషన్ మీద, రైతు రుణమాఫీ మీద, 2 లక్షల ఉద్యోగ కల్పన మీద, ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం అందించే విధంగా, ఈ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఒక ఎమ్మెల్యేగా మీ పాత్ర మీరు గట్టిగా ప్రయత్నం చేయురి, మేము అప్రిషియేట్ చేస్తాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాలు విడిచిపెట్టి పక్కకు పెట్టి మర్చిపోయి ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి మేము ఎమ్మెల్యేకి తిడతాము. ఇప్పుడు మీ స్థాయిలో ఇక్కడ మీరు ఇంకోటి, మీరు ఇదిగో నేను వచ్చిన తర్వాత ఈ రోడ్ వేసిన 50% ఒక రోడ్ వేసిన, ఇంకా దీన్ని ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఇగో ఈ బస్టాండ్లు ఇట్లా ఉండే, ఈ బస్టాండ్ ఇట్లా చేసిన, బస్టాండ్లు అన్నీ కూడా మౌలిక వసతులతో బాగు చేసిన, ఈ హాస్పిటల్లో స్టాఫ్ నర్సులు లేకుండే, హెడ్ నర్సులు లేకుండే, డాక్టర్లు లేకుండే, ఇగో వీళ్ళని నియమించిన, ఇగో ఈ స్కూళ్ళల్లో టీచర్ లేకుండే, ఇగో నేను నియమించిన. తాలూకా మొత్తంలో చెప్తున్నా నేను. మళ్ళా దీంట్లో లెక్చర్ లేకుండే, కాలేజీలలో గవర్నమెంట్ లెక్చర్లు తీసుకొచ్చి పెట్టిన. ఈరోజు ముమ్మాటికి నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా మీరు పనిచేయాల్సి ఉంటుంది. దీని ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చి మండల్ హెడ్ క్వార్టర్ పెడతా. ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలనలో మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పాలసీలు ఉంటాయి. ఆ పాలసీ పరిధిలోనే మనం పనిచేయాలి తప్పితే ఇంటర్నేషనల్ స్కూల్ తెస్తా, ఇంటర్నేషనల్ కాలేజీలు తీసుకొస్తా, లేకపోతే ఇంకో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోనే అభివృద్ధి చేస్తా అంటే అది సాధ్యమైన పని కాదు. సరే, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు అభివృద్ధి చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఈరోజు మా తెలంగాణ బిడ్డలు కట్టినటువంటి పన్ను డబ్బును దొంగతనం చేసి కొడంగల్కు తీసుకెళ్ళిండు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి, ఈరోజు పేద ప్రజలు కట్టినటువంటి పన్ను, ఇది రిజిస్ట్రేషన్ పన్ను కానీ, బస్ ఛార్జీ పన్ను కానీ, నల్ల పన్ను కానీ, నీళ్ళ పన్ను కానీ, హౌస్ ట్యాక్స్ పన్ను కానీ, ఈరోజు కట్టినటువంటి ప్రతి పన్ను డబ్బు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కు రేవంత్ రెడ్డి గారు దొంగతనంతో దోచుకొని పోయిన అభివృద్ధి కోసం. అంటే ఒక కొడంగల్ అభివృద్ధి అయితే ఈరోజు జూకల్ అభివృద్ధి అయినట్ట, ఒక కొడంగల్ అభివృద్ధి అయితే పక్కనున్న ఎల్లారెడ్డి అభివృద్ధి అయినట్ట. ఈరోజు ఎల్లారెడ్డికి 10 కోట్లు, జూకల్కు 10 కోట్లు, నారంకేడ్కి 10 కోట్లు, కామారెడ్డికి 10 కోట్లు, అంటే ఈ పార్లమెంట్ పరిధిలో అందరికీ 10 కోట్లు ఇస్తాడట. ఒక ముఖ్యమంత్రి 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసుకొని అక్కడ అని ఇనాగ్రేషన్ చేసుకుంటాడట. ఈరోజు స్పెషల్ కాలేజెస్ కానీ, పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అక్కడే పెట్టుకుంటాడట. అంటే ఇవన్నీ నియోజకవర్గాలు కావా? వీళ్ళందరూ ఓటేయలేదా? గతంలో కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో బాగుపడాలి, 100,000 కోట్లు ఆలే దారాతం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి చేయడానికి ఆయన ముఖ్యమంత్రి చేసినామా? అడుగురి. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి గారు, నా జూకల్ కూడా ఈరోజు మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంది, నన్ను నమ్ముకొని పేద ప్రజలు పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించిండ్రు, మాకు కూడా 5,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యేక నిధుల కింద వెనుకబడ్డ నియోజకవర్గంగా కేటాయించాలని మీరు డిమాండ్ చేయురి. జుక్కల్ నియోజకవర్గంలో ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేయండి, కంపెనీలు ఏర్పాటు చేయండి. ఈరోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చాలామంది గరీబోలు ఉన్నారు, ఇక్కడ ఉపాధి కల్పించుండ్రి అని ఈరోజు డిమాండ్ చేయరు. ఇక్కడ జైరాబాద్లో మహీంద్రా ఉంది, పక్కన పోతే ఏది మన మహీంద్రా ఉంది సదాస్పేట దగ్గర, ఇక్కడ బిహెచ్ఎల్ లింగంపల్లి పోతే బిహెచ్ఎల్ ఉంది, ఇక్కడ సిరిసిల్ల సిద్దిపేట, కరీంనగర్, యమలవాడ, ఇవన్నీ కూడా ఈ బెల్ట్ అంతా పరిశ్రమలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. మరి జూకలు ఎందుకు లేదు? దాని విషయంలో మాట్లాడురి. ఈరోజు ముమ్మాటికి ఈరోజు నేను ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తా ఉన్నా, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మీరు ప్రజా సంక్షేమము అభివృద్ధి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించుర్రి. బోర్గి సంజీవ్ ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ గుండెలో ప్రాణం ఉన్నంత వరకు జైలుకు కానీ, ఈ కేసులకు కానీ, ముఖ్యంగా నేను మరీ చెప్తా ఉన్నా, ఈరోజు నిర్బంధాలకు కానీ దేని కూడా బోర్గి సంజీవ్ భయపడడు. ఇవన్నీ చూసుకుంటే